नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। आर्य वैश्य महासभा के वरंगल जिला अध्यक्ष दुब्बा श्रीनिवास ने कहा कि गर्मी के मौसम में विभिन्न भागों से शहर में आने वाले लोगों को राहत प्रदान करने के लिए छात्र वितरित की गई। वरंगल शहर के बेद बाजार स्थित आर्य वैश्य महासभा जिला कार्यालय के सामने महिला सेवा दल युवजे ने विभाग के तत्वाधान में गर्मी के दिनों में गर्मी से राहत पाने के लिए राहगीरों और शहर में आने वाले लोगों को छाछ पुलिहोरा वितरित किया। जिला अध्यक्ष श्रीनिवास, राज्य नेता अशोक गरलापति श्रीनिवास, नेता नागेंद्र बाबू गांडे श्रीनिवास, गुप्ता, पोलम, सदाशिवडू, अल मुरली, वीरभद्रे, रामचंद्र, महिला नेता कलावती, स्वरूपा, सुप्रिया, अनुषा, राजमणि ने कार्यक्रम में भाग लिया और 1000 लोगों को छाल पुलिहोरा वितरित किया। इस अवसर पर सुबह श्रीनिवास गरलापति श्रीनिवास ने कहा कि वे आर्य वैश्यों की सेवा करते हैं, जिसके तहत पिछले 5 वर्षों से गर्मी के दिनों में छाछ पुलिहोरा फल वितरित किए जाते हैं और शहर में आने वाले लोगों को चिलचिलाती धूप से राहत दिलाने के लिए कार्यक्रम चलाया जाता है। उन्होंने कार्यक्रम का समर्थन करने वाले दानदाताओं को धन्यवाद दिया। గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం దీన్ని ఆర్యవైశ్య మిత్ర బృందం అనేది ఆ కార్యాలయం ముందే ప్రతి సంవత్సరం మధ్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం 1 లక్ష మందికి తగ్గకుండా వేసవి కాలంలో ఈ ప్రాంతంలో ఉండే అమాలి కార్మికులు కావచ్చు, రిక్షాపులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, బస్తీలో వచ్చిపోయే పాఠశాలలు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, అనేక మంది ప్రాంతంలో జిల్లా నలుగురు నుంచి వచ్చే ప్రజలు మొత్తం కూడా ఇక్కడే ఉండే పరిస్థితి ఉంది। అట్లా దృష్టి పెట్టుకున్నప్పుడు ఈ వేసవి బాగా పెరిగిపోతూ ఉంది। ఆ వేసవి పెరిగిపోతున్న తరుణంలో వాళ్ళకి అవకాశం ఉన్నట్టు ఆర్యవైశ్యుల వీటిలోనే సేవా చేయాలని ఉంటుంది। ఆ పురస్కరించుకునే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది। ఈ సంవత్సరం కూడా మినిమం 1 లక్ష మందికి తగ్గకుండే ఈ వేసవి కాలంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, మజ్జిగ పంపిణీతో పాటు పులిహోర, అరటి పండ్లు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది। ఈరోజు సిటీలో ఉండబడే, జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులు అందరూ కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కావచ్చు, అదేవిధంగా మ్యారేజ్ డే సందర్భంగా కావచ్చు, దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సంబంధించి కావచ్చు, ఏదేమైనా అన్నిటి దృష్టి పెట్టుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున దాతలు సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎవరో ఒక దాతగా ఈరోజు వచ్చేసి ఆ దాత ఈరోజు ప్రారంభించే పరిస్థితి ఈరోజు ఈ కార్యక్రమం ఉంటుంది కనుక దీన్ని ఆర్యవైశ్యులందరూ కూడా ఇప్పటివరకు ఏ పద్ధతిలో సహకారాన్ని అందించారో భవిష్యత్తులో కూడా అదేవిధంగా సహకారాలు అందించాలని వరంగల్ జిల్లాలో ఈరోజు అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అంగడి అశోక్ కుమార్ గారు మరియు ఇతర సభ్యుల సహకారంతో ఈ యొక్క వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నారు। అందులో భాగంగా ప్రతి సంవత్సరంలో 1 లక్ష మందికి పైగా వినియోగం జరుగుతుంది। ఇంతటి మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నందుకు వారిని మేము అందరం కూడా అభినందన తెలియజేస్తున్నాం। అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, గతంలో ఉన్నటువంటి అధ్యక్షుల కంటే ఎక్కువ కార్యక్రమాలు చేయాలని కూడా వారికి చెప్పాము। మొన్ననే వారు కూడా అన్ని గ్రామాల మండలాలకు కూడా ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది। మరియు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా వెళ్ళి అక్కడ విస్తృతంగా పర్యటన జరిపి అక్కడ ఒక ప్రజల యొక్క మంచి చెడు తెలుసుకొని ఇంకా జిల్లాను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తారు। వారి ప్రత్యేక అభినందనలు। అలాగే జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఒక తాటిపై ఉండి రాబోయే కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలి। మన జిల్లాలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర కానీ మన జిల్లాలో జరిగే మంచి ఉత్సవాలకు ఆర్యవైశ్య మహాసభ ఎటువంటి పాత్రలో సేవా దృక్పథంగా ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। జై వాసవి।